దీపిక పదుకోనే స్పిరిట్ ని ఎందుకు వదులుకుంది? అసలు సందీప్ రెడ్డి వంగకున్న ఈగో ఏంటి? తృప్తి దిమ్రిని ఎందుకు తీసుకున్నాడు? మేబీ ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగ తప్పు చేశాడనిపిస్తుంది. హలో గైస్, స్పిరిట్. సో సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీలో ఇప్పటికే చాలా రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ మూవీ అంటే ఆ మాత్రం హంగామా అండ్ ఆ మాత్రం రూమర్స్, గాసిప్స్ అండ్ ఆ నెగిటివిటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ ఈసారి ఏమైందంటే సందీప్ రెడ్డి వంగ ఒక తప్పు చేశాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్ని పెట్టుకొని సో ఒక తృప్తి దిమ్రి లాంటి ఒక హీరోయిన్ని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి ఈ వీడియోలో ఈ పాయింట్ డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో తృప్తి దిమ్రిని ఎందుకు తీసుకున్నాడు అండ్ అసలు సందీప్ రెడ్డి వంగకున్న ఈగో ఏంటి? అసలు ఆ ఈగో ఎందుకు ఫామ్ అయింది? దీపిక పదుకోనే స్పిరిట్ ని ఎందుకు వదులుకుంది? అసలు ఆమె బాయ్ బాయ్ చెప్పేశారని ఒక పర్సనల్ అంటే ఒక నేషనల్ మీడియా లెవెల్లో సో సందీప్ రెడ్డి వంగ మీద ఒక కంప్లైంట్ అయితే చేసింది. సో ఆ కంప్లైంట్ ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం దీపిక పదుకోణని క్యాచ్ చేశాడు. అండ్ దీపిక పదుకోనే కూడా రీసెంట్ గా మన ప్రభాస్ సినిమాలోనే కల్కిలోనే యాక్ట్ చేశారు. సో మేబీ ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ని దృష్టిలో పెట్టుకుని అండ్ ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని దృష్టిలో పెట్టుకుని సో ఆ అమ్మాయిని క్యాష్ చేశాడేమో. బట్ ఆ అమ్మాయికి పెట్టే కండిషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయంట. అంటే ఇప్పటికి ఇదే కొత్తది కాదు, పాస్ట్ లో కూడా ఆమె గురించి చాలా మంది చాలా రకాలుగా బ్యాడ్ గా అయితే కంప్లైంట్ చేశారు. ఎస్పెషల్లీ ఆవిడ మన తెలుగు సినిమాల దగ్గరికి వచ్చేసరికి చాలా ఓవర్ రేటెడ్ గా చాలా బిల్డప్ ఇస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ సందీప్ రెడ్డి వంగ మూవీస్ అంటే ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అండ్ ఆయన సినిమాల్లో హీరోస్ కి అండ్ మిగతా క్యారెక్టర్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ సేమ్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ అండ్ కొన్ని బోల్డ్ సీన్స్ కానీ ఉంటాయి. సో సందీప్ రెడ్డి వంగ గారు సో దీపిక పదుకోణని కలిసి సో స్టోరీ నరేట్ చేసేసుకుని మొత్తం ఓకే అయిపోయింది. దాని తర్వాత ఆవిడ పెట్టే కండిషన్స్ అంటే రెమ్యునరేషన్స్ ఎంత ఉండాలి, నేను అంటే ఒక ఆవిడ షూటింగ్ స్పాట్ కి జస్ట్ 4 to 5 hours అవైలబుల్ గా ఉంటుందంట. అండ్ దట్టు ఆ 4 to 5 hours లో ఆవిడ సీన్స్ మాత్రమే షూట్ చేయాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ ఉండకూడదు. దట్టు వచ్చేసి ఆవిడకున్న ప్రియారిటీ, దట్టు ఆవిడ స్టాఫ్ కి అండ్ ఆవిడ పిఆర్ టీమ్ కి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఒక రేంజ్ లో ఉండాలంట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కండిషన్స్ ఆవిడ పెట్టింది. దట్టు ఆవిడ రెమ్యునరేషన్ కూడా టూ హై ఉంటుంది. సో వీటన్నిటికీ ఓకే అనుకున్నా కానీ సందీప్ రెడ్డి వంగ ఈగో అనేది సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఈగో అని కూడా కాదు అది. సో ఒక క్యారెక్టర్ కి ఉన్న పాసిబిలిటీ అంటే ఆ క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు యానిమల్ మూవీలో రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అర్జున్ రెడ్డిలో ప్రీతి క్యారెక్టర్ ఎలా ఉంటుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని వాళ్ళలో ఇన్కల్కులేట్ చేసేసుకొని ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి చేసేయాలి. సో బట్ ఈవిడ పెట్టే కండిషన్స్ కి సందీప్ రెడ్డి వంగ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడు. మేబీ అది ఆవిడ క్యారెక్టర్ కి యాప్ట్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. బట్ సందీప్ రెడ్డి వంగ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ కండిషన్ వల్ల సందీప్ రెడ్డి వంగ వచ్చేసి దీపిక పదుకోణకి బాయ్ బాయ్ చెప్పేశాడు. బట్ ఆవిడ వన్స్ ఈ స్పిరిట్ లోంచి అవుట్ అయిపోయిన దాని తర్వాత ఒక నేషనల్ మీడియాలో ఆవిడ ఏం చెప్పిందంటే సో నేనేంటి, నా వర్త్ ఏంటి నాకు తెలుసు అండ్ ఆయన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే నా వర్త్ వేరు, నేను చేయాల్సిన పనులు వేరు, నేను చేయాల్సిన క్యారెక్టర్స్ వేరు అనేసి ఒక ఉమెన్ కార్డ్ని వాడేసి చాలా పెద్ద తప్పు చేశారు ఆవిడ. అండ్ మేబీ అది ఫ్యూచర్ లో కూడా ఆవిడకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇది ఫస్ట్ టైం అయితే కాదు ఆవిడ ఇలా చేయడం, డెఫినెట్లీ ఫ్యూచర్ లో అయితే గట్టిగా పడుతుంది. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి, తప్పదు. అండ్ ఇప్పుడు స్పిరిట్ విషయానికి వస్తే స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగ గారు దీపిక పదుకోనే ప్లేస్ లో తృప్తి దిమ్రిని పెట్టారు. సో తృప్తి దిమ్రిని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు కొంచెం అంటే కరెక్ట్ అనిపించట్లేదు. మేబీ ఆవిడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మేబీ మనం యానిమల్ సినిమాలో చూసాం, యానిమల్ మూవీలో ఆవిడ ఉన్నంత వరకు ఒక లవ్ సాంగ్ దట్టు ఫ్యూ బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఆ బోల్డ్ సీన్స్ వరకు అంటే లైక్ రొమాంటిక్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ రొమాంటిక్ సీన్స్ వరకు ఆవిడ క్యారెక్టర్స్ అయితే బాగుంది అండ్ ఆవిడ చాలా బాగా రిజిస్టర్ అయింది కూడా. ఎస్పెషల్లీ స్పిరిట్ మూవీలో దట్టు ప్రభాస్ పక్కన అంటే దట్టు రెబల్ స్టార్ పక్కన అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. మేబీ ఈ విషయంలో సందీప్ రెడ్డి వంగ తప్పు చేశాడనిపిస్తుంది. అండ్ లెట్స్ సీ. అండ్ మాక్సిమం 100% అయితే సందీప్ రెడ్డి వంగ ఒక హీరోయిన్ ని క్యాష్ చేయడంలో కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని క్యాష్ చేయడంలో కానీ ఒక చిన్న క్యారెక్టర్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ ని క్యాష్ చేయడంలో కానీ అసలు తప్పు అయితే చేయడు. స్పిరిట్ వచ్చేసి ఒక కాప్ స్టోరీ. సో మేబీ దీంట్లో యాక్షన్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈసారి కొంచెం కొత్తగా కొంచెం ఒక థ్రిల్లింగ్ జోనర్ లో ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నారేమో, ఒక యాక్షన్ థ్రిల్లర్ లా డిజైన్ చేస్తున్నారేమో.
సో మనకైతే తెలియదు. అండ్ ఫర్దర్లీ ఈ మూవీ గురించి అసలు ఇంకే అప్డేట్ రాలేదు. యాక్చువల్లీ ఈ మూవీ ఈ పార్టీకి స్టార్ట్ అయిపోవాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల డిలే అవుతూ వచ్చింది. ఎందుకంటే ప్రభాస్ గారు చాలా బిజీగా ఉండడం కానీ, అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూని ఇంకా ఫైనల్ చేయకపోవడం కానీ, స్టోరీ రెడీ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా జరిగాయి. అండ్ అదంతా మనందరికీ తెలిసిందే. అండ్ షూటింగ్ గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. అండ్ మేబీ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ దట్ థింగ్. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాని అయితే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇస్తాడనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది, అండ్ ఒక బ్రూటల్నెస్ ఉంటుంది, అండ్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ లో ఒక రకమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఆ ఇంటెలిజెన్స్ ని మనం డెఫినెట్లీ ప్రభాస్ సినిమాలో అయితే చూడగలం. అండ్ ఆయనకు తెలుసు, మనం ఆల్రెడీ చూసాం అనిమల్ ఎలా ఉంటుంది, ఆయన షార్ట్ టేకింగ్, సీన్ మేకింగ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. అండ్ దట్టు అర్జున్ రెడ్డి ఉంది. సో ఆయన యాటిట్యూడ్ కున్న సినిమాలే ఆయన తీస్తాడు. అండ్ ఆయన సినిమాలన్నీ కూడా క్యారెక్టర్ బేస్డ్ ఉంటాయి కాబట్టి, సో ఈసారి ఎలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్న క్యారెక్టర్ని ఆయన ఈ మూవీలో రాస్తాడు. అండ్ దట్టు ప్రభాస్ గారు ఆ క్యారెక్టర్ని ఎలా ప్లే చేస్తాడు, అవి ఎంత వైలెంట్ గా ఉంటాయి అనేది డెఫినెట్ గా మనం మూవీలోనే చూడాలి. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను మూవీ కోసం అయితే. మేబీ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ మేబీ 2027లో రావచ్చు, ఆ 2026 ఎండింగ్ లో రావచ్చు. సో అదైతే మనకు తెలియదు. సో వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ వన్స్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. అండ్ సందీప్ రెడ్డి వంగ అయితే అసలు తప్పు చేయడనిపిస్తుంది. ఎందుకంటే అది బిఫోర్ మనం చూసేదానికంటే ఆయన బేబీ. సో ఆయన బేబీని ఎలా చూసుకోవాలి అనేది సందీప్ రెడ్డి వంగ కంటే ఇంకెవ్వడికి బాగా తెలియదు. అండ్ ఆయన తప్పు చేశాడంటే మేబీ తెలియదు, జస్ట్ ఇంకొంచెం డైలమాలో ఉంది ఆ ప్రాసెస్ వచ్చేసి. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఈ విషయం మీద ఎస్పెషల్లీ స్పిరిట్ లో తృప్తి దిమ్రిని తీసుకోవడం వల్ల యాక్చువల్లీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్, అండ్ సందీప్ రెడ్డి వంగ తప్పు చేశాడా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసేయండి.